సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో యువకులు వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు విలువను గుర్తు చేస్తూ ఫ్లెక్సీ ప్లకార్డులతో గ్రామ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. డబ్బున్న వారిది రాజ్యం కాదని ఓటర్లు రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు డబ్బు, మద్యం ప్రలోభాలతో ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతోందని అన్నారు. పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు మరియు యూత్కు, ముఖ్యంగా యూత్కు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనము ప్రజాస్వామ్యంయుతంగా అందరం ఓటు హక్కు వినియోగించుకుందాం. ఒకటి ఏంటంటే, ఎవరెవరో వచ్చి డబ్బులు ప్రలోభపెట్టి పదవి పొందాలని చూస్తున్నారు. డబ్బులని కాకుండా ఒక ఆశయంతో ఉన్నవాన్ని ఎన్నుకుందాం. ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా ఎవరు లొంగద్దు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని బ్రతికిద్దాం. ఓటు హక్కును నిజాయితీగా వేసుకుందాం. ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఒకటి ఏంటంటే, నేను ఇప్పుడు అభ్యర్థిగా ఉండి వినియోగించుకునేదంటే గ్రామ ప్రజలకు నాకు వేయమని నేను అడగడం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజాయితీగా ఓటు